హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు నెక్స్ట్ ఎడ్యుకేషన్. డియర్ స్టూడెంట్స్, మనము కాన్సెప్ట్ తెలిసిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కాన్సెప్ట్ తెలిసిన తర్వాత మనకి ఖచ్చితంగా ట్రిక్స్ అనేది తెలియాలి. దానివల్ల మనం ఎక్కువ స్కోర్ చేయగలము అండ్ ఎక్కువ క్వశ్చన్స్ చేయగలం అనమాట. ఓకే, అండ్ ఈరోజు ట్రిక్స్కి వచ్చేసరికి మనము 11 మల్టిపుల్ విత్ 2 డిజిట్ నెంబర్, ఎనీ 2 డిజిట్ నెంబర్ అనమాట. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఏం వాల్యూ ఇచ్చామో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 25 × 11. దీన్ని మనము బేసిక్ మెథడ్లో చేస్తే మనం ఎట్లా చేస్తాము? 25 × 11. ఓకే, అండ్ 1 5 * 5, 1 2 * 2, రైట్? అండ్ 1 2 * 2 అండ్ 1 5 * 5. ఓకే, 25, రైట్? సో మనకి ఏదో వచ్చింది 275 వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనము షార్ట్ కట్ అప్లై చేస్తే ఎలా వస్తుందంటే చూడండి, చాలా తొందరగా వచ్చేస్తుంది. షార్ట్ కట్లో ఎలా వస్తుంది చూడండి, 25 × 11 కదా. సో మనం ఏం చేస్తాము, ఇది 2 డిజిట్ నెంబర్ కాబట్టి 2 5 మధ్యలో ఒక ప్లేస్ మనము వేకెన్సీ పెట్టాం అనమాట. 2 + 5 7. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో? ఇదే విధంగా ఇక్కడ 37. ఇక్కడ 2 + 5 7 కాబట్టి డైరెక్ట్గా వేసాం అనమాట. ఇప్పుడు 3 + 7 అంటే 10. అప్పుడు ఎలా వేస్తాము చూడండి. ఇప్పుడు బేసిక్ మెథడ్ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా షార్ట్ కట్ మెథడ్కి వస్తున్నాం అనమాట. చూడండి, ఇప్పుడు 2 డిజిట్స్ కాబట్టి 2 7, రైట్? ఇప్పుడు ఇది 7 + 3. 7 + 3 ఎంత? 10 కదా. సో 7 + 3 అన్నప్పుడు 10 అప్పుడు 1 క్యారీ అవుతుంది, 0 అంటే 3 + 1 4, 0 7, రైట్? 407 అనేది వాల్యూ అనమాట. ఈ 7 + 3 అనేది 10 అనమాట. 10 కదా. సో ఈ 10లో ఈ 1 అనేది క్యారీ అవుతుంది, అప్పుడు 407 అవుతుంది. అదేవిధంగా ఇది చూడండి, 4 ఇక్కడ 5 + 4 9, రైట్? సో 495 దీని ఆన్సర్. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి 7 9, రైట్? అప్పుడు 7 9, కానీ 7 + 9 ఎంత? 16. సో 1 క్యారీ అవుతుంది, 6 8 6 9 ఇదనమాట. ఈ విధంగా మనకు 11 మల్టిపుల్ విత్ 2 డిజిట్స్. ఓకే, అండ్ ఇప్పుడు 11 మల్టిపుల్స్ విత్ 3 డిజిట్స్. ఓకే, 11 మల్టిపుల్ విత్ 3 డిజిట్స్ కదా. సో ఇప్పుడు చూడండి, మనకి బేస్ మెథడ్ ఎలా చేస్తాము ఆల్రెడీ. బేస్ మెథడ్లో చూడండి, 123 × 11, రైట్? 123 కదా. సో 3 5, రైట్? అండ్ 3 అండ్ 1. ఓకే, మనకి ఇది బేస్ మెథడ్ అనమాట. ఓకే, బేసిక్ మెథడ్. అండ్ ఇప్పుడు మనకు షార్ట్ కట్లోకి వచ్చేసరికి 123 × 11 కదా. అప్పుడు మనం ఇక్కడ 1 ఇక్కడ 3, ఇక్కడ 3 డిజిట్స్ కాబట్టి 2 ప్లేసెస్ వేకెంట్ పెట్టండి. ఓకే, అండ్ 2 + 3 5, 2 + 1 3. చూసారా, సేమ్ వాల్యూ అనేది వచ్చింది. ఇక్కడ ఉన్న సేమ్ వాల్యూయే మనకి ఇక్కడ ఉన్న సేమ్ వాల్యూ లాగా వచ్చింది. ఓకే, అండ్ 247, ఇది 247లో ఇప్పుడు మనము 2 ప్లస్ వేకెన్సీ ప్లస్ 7, రైట్? 2 + 2 అండ్ 2 ప్లస్ వేకెన్సీస్ ఉండాలి అండ్ 7. ఓకే, 7 + 4 ఎంత? 11, 1 క్యారీ అవుతుంది. ఓకే, అండ్ 4 + 6 4 + 2 6 + 1 7. సో 2717 అనేది దీని ఆన్సర్ అనమాట, రైట్? అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 8, 2 ప్లేసెస్ వేకెన్సీ అండ్ 9. ఓకే, 9 + 7 ఎంత? 16, రైట్? అప్పుడు 1 ప్లేస్ క్యారీ అవుతుంది. 8 + 8 7 + 8 15 + 1 16 కదా. సో 16 ఇక్కడ రాసి 1 క్యారీ అవుతుంది, అప్పుడు ఎంత అవుతుంది? 9 6 6 9. చూసారా ఎంత తొందరగా అయిపోతుందో? అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు తొందరగా అనేది ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, అండ్ మనకు స్క్వేర్స్ వచ్చేసరికి మనకు టేబుల్స్లో స్క్వేర్స్ 10 స్క్వేర్ 20 స్క్వేర్ 30 స్క్వేర్ 40 స్క్వేర్ 15 స్క్వేర్ 25 స్క్వేర్ 45 స్క్వేర్ అది చాలా కష్టంగా అవుతుంది. అండ్ 5 మల్టిపుల్స్ విత్ స్క్వేర్ అనేది ఈ ట్రిక్లో చెప్తానమాట. ఇది చాలా ఈజీ, అంటే చాలా ఈజీ అనమాట. అండ్ మీరు ఇది నేర్చుకుంటే జన్మలో మర్చిపోరు. ఓకే, ఇప్పుడు 15 స్క్వేర్ అంటే ఏంటిది? 15 × 15, రైట్? అప్పుడు మనము బేసిక్ మెథడ్లో చేస్తాము, డైరెక్ట్గా మనము 15 5 చెప్పండి, 15 5 చేయొచ్చు, లేకపోతే 5 5 అలా కూడా చేయొచ్చు. మనకు 15 5 ఎంత? 75, రైట్? అప్పుడు 15 1 15 + 7 225 కదా. సో ఇదే మనము షార్ట్ కట్ వాడితే మనకు తొందరగా వచ్చేస్తుంది. చూడండి,
షార్ట్ కట్ వాడితే మనకి ఎంత తొందరగా వస్తుందంటే చూడండి, 5 స్క్వేర్ అంటే 25 రాసుకోండి, రైట్. 5 స్క్వేర్లో దీన్ని డివైడ్ చేస్తే 5 స్క్వేర్ కదా, సో ఈ 5 స్క్వేర్లో 5 స్క్వేర్ని సపరేట్గా రాసుకోండి. అండ్ ఈ 1 వాల్యూ, ఈ 1 ఇంటూ 1 తర్వాత వచ్చే మనకు నెక్స్ట్ వాల్యూ ఏంటిది 2 కదా, సో 2 అంటే 1 ఇంటూ 2 ఎంత 225. ఓకే, వన్స్ అగైన్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు వాల్యూస్లో 15 స్క్వేర్ కదా, రైట్. 15 స్క్వేర్లో 5 స్క్వేర్ వాల్యూ 25, రైట్. ఇప్పుడు 1 తర్వాత వచ్చే నెక్స్ట్ నంబర్ ఏంటిది మనకి 2 కదా, సో మనం అప్పుడు ఏం చేస్తున్నాము 1 ఇంటూ 2 చేస్తున్నాం. సో 1 ఇంటూ 2 ఎంత 2, సో మనకి 15 స్క్వేర్ వాల్యూ 225. ఓకే, ఎంత సింపుల్గా ఉంది చూడండి, అండ్ ఎంత ఎఫెక్టివ్గా సేమ్ వాల్యూ అనేది వస్తుంది మనకి. అదే విధంగా ఇప్పుడు 15 స్క్వేర్ చూసాము, నెక్స్ట్ మనకి ఏంటిది 25 స్క్వేర్. ఓకే, 25 స్క్వేర్ చూడండి. 5 స్క్వేర్ అంటే ఏం చెప్పాను నేను 25, రైట్. 5 స్క్వేర్ అనేది 25. 2 తర్వాత వచ్చే వాల్యూ ఏంటి 2 ఇంటూ 3 కదా, 1 తర్వాత 2 తర్వాత 3 కదా, సో 2 ఇంటూ 3 6. సో 25 స్క్వేర్ వాల్యూ ఎంత 625. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి 35 స్క్వేర్ వాల్యూ. 35 స్క్వేర్ వాల్యూ వస్తే ఇది చూడండి ఎంత ఈజీయో. 5 స్క్వేర్ ఎంత 25. అప్పుడు 3 ఇంటూ 4 చేస్తాం, ఎంత అవుతుంది 12. 3 4 12 కదా, సో 12 25 కదా. అండ్ నెక్స్ట్ మనము 45 స్క్వేర్ వాల్యూ చూడండి. 45 స్క్వేర్లో మనకు 5 స్క్వేర్ అంటే 25 కదా, అండ్ 5 ఇంటూ 4 ఇంటూ 5 20, రైట్. ఈ 20 అనేది 45 స్క్వేర్ వాల్యూ, రైట్. ఎంత ఈజీగా ఉంది కదా. అండ్ అదేవిధంగా ఇప్పుడు డైరెక్ట్గా 55 స్క్వేర్. 55 స్క్వేర్ 5 స్క్వేర్ 25, 5 ఇంటూ 6 30, సో 30 25 అనేది 55 స్క్వేర్ వాల్యూ. ఓకే, అండ్ ఇప్పుడు మనకి 65 స్క్వేర్ కావాలనుకోండి. 65 స్క్వేర్ వాల్యూ తెలియాలి. 65 స్క్వేర్ వాల్యూ ఎలా తెలుసుకోవచ్చు, 5 స్క్వేర్ అంటే 25, రైట్. అప్పుడు 6 ఇంటూ 7 ఎంత 42, అంటే 65 స్క్వేర్ వాల్యూ ఎంత మనకి 44225. ఓకే, అండ్ అప్పుడు 75 స్క్వేర్ వాల్యూ మనకు కావాలి. 75 స్క్వేర్ వాల్యూ ఎంత ఈజీగా వస్తుంది చూడండి. ఇప్పుడు 5 స్క్వేర్ అంటే 25, 7 ఇంటూ 8 56, రైట్. 7 ఇంటూ 8 56, రైట్. అండ్ ఈ 5 స్క్వేర్ వాల్యూ 25. ఓకే, అండ్ ఇప్పుడు మనము 85 స్క్వేర్. ఓకే, 85 స్క్వేర్ వాల్యూ కనుక్కుంటున్నాం. 85 స్క్వేర్ వాల్యూ చూడండి, 5 స్క్వేర్ అంటే 25 కదా, అండ్ 8 ఇంటూ 9 ఎంత 72, అంటే 7225 వాల్యూ 85 స్క్వేర్. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి మీరు 95 స్క్వేర్. 95 స్క్వేర్ 5 స్క్వేర్ ఎంత 25, 9 స్క్వేర్ ఎంత 9 ఇంటూ 10. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఏంటి 9కి 10 కదా, సో 9 ఇంటూ 10 90, సో 95 స్క్వేర్ వాల్యూ ఎంత 25. ఓకే, అండ్ ఇప్పుడు మనకు స్క్వేర్స్లో ఏ స్క్వేర్స్ అయినా మనకు తొందరగా రావాలి. అండ్ ఈ మల్టిపుల్స్ 5 మల్టిపుల్సే కాకుండా మనకి వేరే మల్టిపుల్స్ కూడా వస్తాయి కదా, అండ్ వేరే వాల్యూస్ వేరే స్క్వేర్స్ కూడా కనుక్కుంటాం కదా. అది ఎలా చూస్తామో చూడండి. ఇప్పుడు ఇది మనకు డైరెక్ట్గా మనకు 12 స్క్వేర్ అనుకోండి, రైట్. ఇది 5 మల్టిపుల్ కాదు కాబట్టి 12 స్క్వేర్ చూడండి, అండ్ 5 మల్టిపుల్ వాల్యూ కాదు కాబట్టి మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది ఈ 12 స్క్వేర్లో మనకు 1 to 25 అనేది వాల్యూ, 1 to 25 అనే స్క్వేర్స్ మనకి ఈజీగా వచ్చి ఉండాలి. అండ్ 25 తర్వాత మనకు వాల్యూస్ అనేది ఒకవేళ రాకపోతే మనం ఎలా చేయాలో చెప్తాను, బట్ ఇది మీకు తెలుసు కాబట్టి అండ్ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. ఓకే, అండ్ దీంట్లో ఈ 12 స్క్వేర్. ఓకే, 12 స్క్వేర్లో ఇక్కడ మనము 2 పార్ట్స్ చేస్తున్నాం, రైట్. ఇందాక చేసినట్టు ఏదా చూడండి మీరు 12 ఇంటూ 12, ఓకే, అండ్ 4 అండ్ 1 0 4 అనమాట. ఓకే, 2 2s 4, 1 1s 1, 1 2s 2, 1 2s 2 అండ్ 1 2s 2. ఓకే, 2 2 4 అంటే 144
అనేది వస్తుంది. ఇది ఎలా వస్తుంది మనకు, ఇది ఎలా వస్తుంది అని అంటే చూడండి, ఇప్పుడు 12 ఇంటూ మనం 12 చేస్తాం కదా, 144 స్క్వేర్ కావాలంటే చూడండి 24 12 అంటే 144 మనకు బేసిక్ మెథడ్లో చేస్తే వచ్చింది. అండ్ ఇది ఈ మెథడ్లో చేస్తే కూడా మనకు షార్ట్కట్ మెథడ్లో చేస్తే కూడా వచ్చింది. ఈ విధంగానే కాకుండా మనకు డైరెక్ట్గా మనము ఈ 12 స్క్వేర్ని ఎట్లా చేయవచ్చు, ఓకే, ఈ 12 స్క్వేర్ని ఇక్కడ 1 స్క్వేర్ ఎంత 1 అండ్ 2 స్క్వేర్ ఎంత 0 4, ఓకే, అండ్ 1 ఇంటూ 2 1 ఇంటూ 2 ఇంటూ 2 1 ఇంటూ 2 ఇంటూ 2 అంటే ఎంత 4. సో ఇక్కడ 4 అనమాట, ఇక్కడ అనేది 4. అప్పుడు మనకి ఎంత వస్తుంది 144, ఓకే. అండ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, 13 స్క్వేర్ తీసుకోండి, ఓకే, 13 స్క్వేర్ తీసుకోండి. అప్పుడు 1 స్క్వేర్ ఎంత 1, ఓకే, 3 స్క్వేర్ 0 9, ఓకే. అప్పుడు 1 ఇంటూ 3 ఇంటూ 2 1 ఇంటూ 3 3 అండ్ 3 2 6, రైట్. అప్పుడు ఇక్కడ 6 వస్తుంది, రైట్, 169, ఓకే. అండ్ ఒక విధంగా మీరు 14 స్క్వేర్ తీసుకోండి, రైట్, 14 స్క్వేర్ తీసుకోండి. 14 స్క్వేర్లో మనకి ఇక్కడ 1 స్క్వేర్ ఎంత 1, రైట్, 14 స్క్వేర్ అంటే 16 కదా, 1 స్క్వేర్ అంటే 1 అండ్ 4 స్క్వేర్ అంటే మనకు 16, రైట్. అప్పుడు ఇక్కడ నెక్స్ట్ మనం ఏం వేయాలి 1 ఇంటూ 4 ఇంటూ 2, ఓకే, 1 ఇంటూ 4 ఇంటూ 2 1 ఇంటూ 1 ఇంటూ 4 ఇంటూ అండ్ స్క్వేర్ వాల్యూ 2 కదా. సో 1 ఇంటూ 4 ఇంటూ 2 ఎంత వస్తుంది మనకి 8. సో 1 ఇది మనకి ఎంత 8 కదా. సో మనకు ఎంత వస్తుంది మనకి 14 స్క్వేర్ వాల్యూ ఎంత మనకి 14 స్క్వేర్ వాల్యూ ఎంత 196 691, ఓకే. సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను, చాలా ఈజీ. అండ్ ఇప్పుడు 15 స్క్వేర్ ఆల్రెడీ చెప్పాను, కానీ 15 స్క్వేర్లో కూడా ఇది ఈ మెథడ్లో కూడా వచ్చింది మనకి. ఒకసారి మీకు చేసి చూపిస్తాను. కాకపోతే 15 స్క్వేర్ వాల్యూస్ 5 మల్టిపుల్ వాల్యూస్ 5 స్క్వేర్స్ మీరు ఈజీగా ఆ మెథడ్లో చేస్తే మనకు తొందరగా వచ్చేస్తుంది. అండ్ కంపేర్ ఈ మెథడ్ కంటే ఆ మెథడ్లో మనకు ఈజీగా చేయవచ్చు అనమాట, ఓకే. అండ్ మీకు ఎక్కువ టైం కన్జ్యూమింగ్ కాదు. అండ్ ఈ మెథడ్లో చేస్తే కూడా మనకు సేమ్ వాల్యూ వస్తుంది. కావాలంటే చేసి చూపిస్తాను చూడండి. 1 స్క్వేర్ అంటే 1, ఓకే, అండ్ 25 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25, రైట్, 125. అప్పుడు 1 ఇంటూ 5 ఇంటూ 2, ఓకే, స్క్వేర్ వాల్యూ 2 కాబట్టి 1 ఇంటూ 5 ఇంటూ 2. సో 1 5 5 అండ్ ఇంటూ 2 10 కదా, రైట్. అప్పుడు మనం యాడ్ చేస్తే 225 అనేది వచ్చింది. చూడండి సేమ్ వాల్యూ వచ్చింది. కానీ ఇంతకుముందు మెథడ్లో మనం చేసినట్టు 1 ఇంటూ 2 అండ్ 5 స్క్వేర్ అంటే 225 అనేది తొందరగా అనేది వస్తుంది, ఓకే. ఈ విధంగా మనము ఇప్పుడు నెక్స్ట్ మనము 22 స్క్వేర్ తీసుకోండి, ఓకే, 22 స్క్వేర్ తీసుకోండి, ఓకే. అప్పుడు 2 స్క్వేర్ ఎంత 4 అండ్ 2 స్క్వేర్ ఇక్కడ 2 స్క్వేర్ ఎంత 4, రైట్. అప్పుడు ఇది 2 ఇంటూ ఈ 2 అండ్ స్క్వేర్ 2, ఓకే, 2 2 4 4 2 2 4 4 2 8, ఓకే, 8. సో మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది 484, ఓకే. అండ్ ఇప్పుడు వేరే మల్టిపుల్ ఏదైనా తీసుకోండి మీరు, లైక్ ఇప్పుడు 56 తీసుకుందాం అనుకోండి. 56 స్క్వేర్ వాల్యూ మనం తీసుకున్నాం అనుకోండి. ఇది మనం చూడండి 5 స్క్వేర్ ఎంత 25, రైట్, 6 స్క్వేర్ ఎంత 36 కదా. 5 స్క్వేర్ వాల్యూ 25 అండ్ 6 స్క్వేర్ 36, ఓకే. అప్పుడు ఇది 5 ఇంటూ 6 ఇంటూ 2 5 6 ఎంత 30 32 ఎంత 60, రైట్, 32 ఎంత 60. సో మనకి వాల్యూ ఎంత వస్తుంది 36 ప్లస్ 1 3136, చూడండి 3136, రైట్. అండ్ అదేవిధంగా మీరు ఏ వాల్యూ తీసుకుంటారనుకోండి 78 స్క్వేర్ తీసుకుందాం అనుకోండి, ఓకే. 78 స్క్వేర్ 7 స్క్వేర్ ఎంత 49 8 స్క్వేర్ ఎంత 64 కదా. 7 స్క్వేర్ ఎంత 49 అండ్ 8 స్క్వేర్ ఎంత 64. 7 ఇంటూ 8 ఇంటూ 2 7 ఇంటూ 8 ఎంత 56 ఇంటూ 2 ఎంత 56 ఇంటూ 2 ఎంత 112. సో 112, రైట్. 4 8 0 అండ్ 6084 6084 అనేది మనకు 78 స్క్వేర్ వాల్యూ మన, ఓకే. అండ్ ఒక విధంగా మీకు డౌట్ ఉంటే ఇంకా హైయర్ వాల్యూ 95 స్క్వేర్, మనం ఇందాక 95 స్క్వేర్ వాల్యూ కూడా చూపించాను కదా.
అండ్ ఒక్కసారి మీకు కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ మనకి ఎంత వచ్చింది 25 9 into 10 ఎంత 90 25 వచ్చింది. అదేవిధంగా ఇందాక ఈ లాస్ట్ షార్ట్ కట్ లాగా 95 స్క్వేర్. ఓకే, 95 స్క్వేర్ అంటే ఇది 25, 80 స్క్వేర్ అంటే 9 స్క్వేర్ అంటే 81, రైట్? ఓకే, అండ్ ఇప్పుడు మనకి 9 into 5 into 2, 9 5 are 45, 45 into 2 90, రైట్? ఓకే, అండ్ 25 0 9 0 2 5. చూడండి, ఈ వాల్యూ మనకు సేమ్ వచ్చింది. ఓకే, అండ్ మీకు ఇంకా డౌట్ ఉంటే 88 స్క్వేర్, రైట్? 88 స్క్వేర్, 8 స్క్వేర్ ఎంత 64, ఈ 8 స్క్వేర్ ఎంత 64. అప్పుడు మనం 8 into 8 into 2. ఓకే, 8 8 64, 64 into 2, 8 8 64, 64 into 2 ఎంత వస్తుంది మనకి 128, రైట్? 128. ఇప్పుడు 4 4 7 7, సో 7744 అంటే మనకు 88 స్క్వేర్ వాల్యూ ఎంత 7744. ఈ విధంగా ఈ షార్ట్ కట్స్ వాడి మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ షార్ట్ కట్స్ వాడి మనం ప్రాబ్లం ఎక్కువ తొందరగా సాల్వ్ చేసి మన టైంని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇది యూస్ఫుల్ అనిపించింది, మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, జై హింద్. ఓకే.